హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే మేథీ పులావ్. ఇలా వేడివేడిగా ఇది రైతాతో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను మెంతాకు కలిపాను కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ 4 కట్ల మెంతాకు ఈ విధంగా తుంచుకొని శుభ్రపరచుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. ఇంకా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 పెద్ద సైజు బంగాళదుంపలు, 2 టమాటాలు ఈ విధంగా మనం రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా బాస్మతి రైస్ని ఈ విధంగా నేను కడిగి శుభ్రం చేసుకొని ఒక 45 నిమిషాల పాటు నానబెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలా దినుసులన్నీ రెడీ చేసుకోవాలి. ఇందులో దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయలు, జాజికాయ, ఇవన్నీ లవంగాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ ఇంట్లో ఉన్న స్పైస్ అన్నీ మనం దీంట్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కాస్త హీట్ అయింది. ఇందులో తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఈ మసాలా దినుసులన్నిటిని వేయించుకోవాలి. దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ, జాజి పువ్వు ఇవన్నీ ఈ విధంగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసుకొని మరో 5 నిమిషాల పాటు దీన్ని రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ మెంతాకుని ఇందులో వేసుకొని మరో 5 నుంచి 10 నిమిషాల దాకా ఫ్రై చేసుకోవాలి. ఇంకా 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక మెత్తని గుజ్జులాగా దగ్గరయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. మెంతాకు ఫ్రై చేయకపోతే అది చేదు కాస్త బిర్యానీలో అనిపిస్తుంది కాబట్టి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా మనం కట్ చేసి పెట్టుకుని టమాటాలను కూడా వేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ఇంకా 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని ఫైనల్గా ఈ మిశ్రమాన్ని ఫుల్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే బంగాళదుంప ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఈ విధంగా మరోసారి కలుపుకోవాలి. ఫైనల్గా మనం 45 నిమిషాలు నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని బియ్యాన్ని ఒక 5 నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకోవాలి. రైస్ని ఈ విధంగా ఫ్రై చేయడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా ఫ్లఫీగా చాలా బాగుంటుంది. కాబట్టి కంపల్సరీగా రైస్ అనేది మనం ఒక 5 నిమిషాల పాటు లేదా 3 నుంచి 2 నిమిషాల పాటు అయినా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి తగినంత నీళ్లు పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇందులో 3 గ్లాసుల వాటర్ని వేసుకున్నాను. అంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాసు నీళ్లు తీసుకున్నాను. ఇక్కడ ఈ విధంగా వాటర్ అంతా వేసుకున్నాక ఓసారి ఇలా కలుపుకొని ఫైనల్గా మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు లో ఫ్లేమ్లోని ఉడికించుకుంటే సరిపోతుందండి. టోటల్ 15 నిమిషాలు కుకింగ్ టైం సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత తీసి చూసినట్టయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇందులో వాటర్ అనేది కూడా లేదు. బాస్మతి రైస్కి కుకింగ్ టైం చాలా తక్కువ పడుతుంది కాబట్టి 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది. రైస్ అనేది చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఫ్లఫీగా వచ్చిందో. ఇది కరెక్ట్గా ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వేయడం వల్ల మనకి ఈ ఫ్లఫీనెస్ వస్తుంది. ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు ఇది పెరుగు రైతాతో కానీ మరి ఏదైనా సైడ్ డిష్తో కూడా చాలా చాలా బాగుంటుంది. స్పెషల్లీ ఆలూ కుర్మా కానీ, గ్రీన్ పీస్ కర్రీ కానీ,
దేంతో అయినా తినొచ్చు, ఎనీ సైడ్ డిష్తో ఇది తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ పెరుగు రైతా రెడీ చేసుకున్నాను. తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీ కామెంట్స్ని నాకు తెలియపరచండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.